హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు వ్లాగ్స్. నేను మీ నీలిమని. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ని ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇలా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు రాబోతున్న వ్యాలంటైన్స్ డేకి కానీ లేదా యానివర్సరీకి పర్ఫెక్ట్ కేక్ అండి. మీరు కూడా స్పెషల్ డేలో ఇలా స్పెషల్గా మీ చేతులతో మీరు ఈ రెడ్ వెల్వెట్ కేక్ని చేసి ప్రజెంట్ చేయండి. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మరి లేట్ చేయకుండా ఈ రెడ్ వెల్వెట్ కేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు వరకు పెరుగును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర వెనిగర్ లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసమైన వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకొని స్మూత్గా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడను పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి, అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకున్నాక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి. ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాక వీటిని జల్లించుకోవాలి. వీటినన్నిటిని బాగా జల్లించుకున్నాక ఇప్పుడు ఇలా ఒక స్పాచులా కానీ లేదంటే విస్కర్ని కానీ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో లమ్స్ లేకుండా ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీని బట్టి పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. పాలు మరీ ఎక్కువ ఏమీ పట్టదండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు పడుతుంది. ఇలా పాలను కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్నాక ఈ కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకొని 1 లేదా 2 డ్రాప్ల వరకు ఆయిల్ని వేసుకొని ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కు ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు మైదా పిండిని చల్లుకొని ప్యాన్ అంతా డస్ట్ చేసుకోవాలండి. ఇలా డస్ట్ చేయగా మిగిలిన ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని అంతా వేసుకున్నాక ఒక 3 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఉంటే పోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. మనం కేక్ బేక్ చేయడానికి తీసుకునే ప్యాన్ కొంచెం మందంగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇసుకొని పోసుకున్నాక మధ్యలో సెంటర్లో ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి సెంటర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ ప్యాన్ని పెట్టుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. మూతకి ఏమైనా హోల్స్ ఉంటే దాన్ని కూడా కవర్ చేయాలండి. ఇది బేక్ అయ్యేలోపు మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు షుగర్ని వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పాలను బాగా మరిగించుకొని తీసుకోవాలండి. అందులోకి 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ని అంతా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 200 గ్రామ్స్ వరకు బటర్ని వేసుకొని బీట్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. మనకు ఎల్లో కలర్లో ఉన్న బటర్ కాస్త కలర్ మారే వరకు బీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపి చుట్టూ పేరుకుంటున్న బటర్ని లోపలికి వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా బటర్ని బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ని కూడా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ని కూడా బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ని అయినా వేసుకోవచ్చండి. ఇలా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకున్నాక
మరోసారి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే అండి. ఇలా రెడీ అయిపోయిన ఈ విప్పింగ్ క్రీమ్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం కేక్కి అప్లై చేసే ముందు విప్పింగ్ క్రీమ్ని బయటికి తీసి మరోసారి బీట్ చేసుకుంటే సరిపోతుందండి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఇలా ఒక టూత్ పిన్తో కానీ నైఫ్తో కానీ మనకు గుచ్చి చూస్తే తడి ఏమీ రాకపోతే కేక్ బాగా బేక్ అయినట్టండి. నాకు ఇక్కడ తడి ఏమీ రాలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ కేక్ ప్యాన్ని బయటికి తీసేయాలి. ఇలా కేక్ ప్యాన్ని బయటికి తీసిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ని కప్పి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవడానికి ముందు కేక్ని చుట్టూ ఇలా నైఫ్తో లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్నాక దీనిపైన ఏదైనా ప్లేట్ని పెట్టి డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా డిమోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ని లేయర్స్గా కట్ చేసి తీసుకుందాం. ఈ పైన కొంచెం పొంగిన పార్ట్ ఉంది కదా, ఈ లేయర్ అనేది కట్ చేసి మనం కేక్ చుట్టూ డెకరేట్ చేయడానికి ఈ పైన లేయర్ని యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ని 2 లేయర్స్గా కట్ చేయడానికి థ్రెడ్తో కట్ చేస్తున్నాను. ఫస్ట్ థ్రెడ్ని ఇలా తీసుకొని 2 చివర్లు ముడివేసి మనకు కావాల్సిన థిక్నెస్గా ఇలా దారాన్ని పెట్టి మరో ప్రక్క నుండి లాగుతూ ఉంటే కేక్ అనేది 2 లేయర్స్గా కట్ అవుతుంది. ప్రజెంట్ నేనైతే ఇక్కడ 2 లేయర్స్గా కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే 3 లేయర్స్గా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా 2 లేయర్స్గా కట్ చేసుకున్నాక ఈ కేక్ని పక్కన పెట్టేసుకుందాం. చూశారు కదా ఎంత చక్కగా కట్ అయిందో. నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, కానీ నైఫ్తో అంత బాగా రాదండి. ఇలా థ్రెడ్తో కట్ చేసుకుంటేనే మనకు లేయర్స్ అనేవి చక్కగా కట్ అవుతాయి. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న లేయర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పల్స్ మాత్రమే ఇవ్వాలండి. మరీ ఎక్కువగా పట్టకూడదు. ఎక్కువ పట్టేసామంటే మనకు పేస్ట్లా అయిపోతుందండి. అందుకనేసి ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని కూడా బయటికి తీసి ఒకసారి బీట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేట్ని తీసుకొని దానిపైన కొద్దిగా ఇలా విప్పింగ్ క్రీమ్ని రాసుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ని రాసుకున్నాక దీనిపైన మనం ముందుగా కట్ చేసుకున్న కింద లేయర్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలండి. నేను ఇక్కడ షుగర్ సిరప్ కోసం 1/2 కప్పు వాటర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసి ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా షుగర్ సిరప్ని బాగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన విప్పింగ్ క్రీమ్ని కూడా వేసుకొని కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం నెమ్మదిగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కేక్ అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ అంతా విప్పింగ్ క్రీమ్ని బాగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న మరో కేక్ లేయర్ని కూడా పెట్టి దానిపైన కూడా షుగర్ సిరప్ని బాగా అప్లై చేసుకోవాలండి. షుగర్ సిరప్ని ఎంత బాగా అప్లై చేసుకుంటే మనకి కేక్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా షుగర్ సిరప్ని కూడా అప్లై చేసుకున్నాక దీనిపైన కూడా విప్పింగ్ క్రీమ్ని వేసి కేక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కేక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక చుట్టూ కూడా విప్పింగ్ క్రీమ్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేటప్పుడు ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ చుట్టూ కూడా విప్పింగ్ క్రీమ్ని బాగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ వెల్వెట్ క్రమ్స్ని ఇలా చుట్టూ కూడా కేక్కి అంటిస్తున్నాను. ఇలా కేక్ చుట్టూ కూడా అంటించేశాక తర్వాత విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసి ఇప్పుడు దీనిపైన ఇలా ఫ్లవర్స్లా పెడుతున్నాను. ఇలా కేక్ అంతా ఫ్లవర్స్లా పెట్టాక కింద కూడా ఇలా లైట్గా ఫ్లవర్స్లా వేసుకుంటున్నానండి. ఈ కేక్ డెకరేషన్ అనేది మీ ఇష్టం అండి, ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే పైన కొంచెం స్నో పడుతున్నట్లుగా కేక్ వెల్వెట్ క్రమ్స్ని లైట్గా వేస్తున్నాను. అలాగే సెంటర్లో అంతా కూడా కేక్ వెల్వెట్ క్రమ్స్ని వేసుకుంటున్నానండి. ఇలా కేక్ అంతా డెకరేట్ చేసుకున్నాక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కూల్గా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.